నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను మహాలక్ష్మి. స్వరమే ఆయన ఆస్తి, స్వరమే ఆయన ఆయుధం, స్వర ప్రపంచంలో ఆయన సాటిలేని మేటి కళాకారుడు. ఆయనే డాక్టర్ ఆజాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన గాత్ర జైత్ర యాత్ర ఎలా సాగిందో ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ముందుగా మీకు శుభాభినందనలు. ఎందుకమ్మా? డాక్టరేట్ వచ్చింది ఓకే. 2025లో. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే అసలు ఇప్పటికే లేట్ ఇచ్చారని మేము అనుకుంటున్నాం, మా ఒపీనియన్ ప్రకారం. మీకు ఎప్పుడో రావాల్సిన లేదు, అది డాక్టరేట్. కరెక్టే. లేట్ గా ఇచ్చారు. మ్మ్. ఇప్పుడు రావాలి, అదృష్టం ఉండాలి కదా. ఉమ్. అసలు అయితే ఒక మ్మ్. విషయం చెప్పాలి. డాక్టరేట్ అనేది యాక్టర్స్ కి, డాన్సర్స్ కి, రైటర్స్ కి, ఎడ్యుకేషన్ లో అన్నిటిలో డాక్టరేట్ మ్మ్. ఉంటుంది. కానీ వాయిస్ కల్చర్ మీద డాక్టరేట్ రావడం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ అని ఉమ్, వాళ్ళు చెన్నైలో ఇచ్చారు. ఉమ్. జూన్ 28th కి ఇచ్చారు నాకు. అంటే మీ లైఫ్ స్టోరీ తీసుకుంటే మ్మ్. చాలానే చెప్పుకోవచ్చు. మ్మ్. కాకపోతే మంది భక్తి చేస్తున్నాం కాబట్టి మ్మ్. భక్తికి సంబంధించిన టాపిక్లు కూడా మీ దగ్గర చాలా ఉన్నాయి. Yes, మనం భక్తి కోసం ఈ రోజు మాట్లాడుకుందాం. right. ఫస్ట్ గా చూసుకుంటే మ్మ్. షిరిడి సాయిబాబా మ్మ్. పాత్రలో అద్భుతంగా జీవించి మ్మ్. మీ ఓన్ స్వరంతో మ్మ్. రాణించి మ్మ్. చాలా చక్కగా చేశారు. ఆ పాత్ర గురించి మా ప్రేక్షకులు. అంటే యాక్చువల్గా షిరిడి సాయిబాబా వాయిస్ చెప్పడం అంటే నేను ఎక్కువగా దేవుళ్ళ వాయిస్ చెప్తుంటానమ్మా. మ్మ్. అంటే చిలుకూరి బాలాజీ, షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా, గురునానక్ ప్రవచనాలు మతాలకు అతీతంగా అతీతంగా ఆ, చెప్పడం నాకు మ్మ్. అలవాటు. మ్మ్. చెప్తున్నాను ప్రతిసారి. నేను ఏది వచ్చినా దేవుళ్ళ వాయిస్లు చెప్పడం నాకు అలవాటు. అయితే ఒకసారి నేను షిరిడి సాయిబాబా వాయిస్ చెప్పి పంపించాను. మ్మ్. ఎక్కడ సాయి బృందావనం అని ఇక్కడ ఆ, రామోజీ ఫిలిం సిటీకి ఆపోజిట్లో మ్మ్. ఉంది. మ్మ్. వస్తే ఆయన ఏమన్నారంటే, స్వామి, అక్కడ స్వామి, సార్ మీరు వాయిస్ చెప్తున్నారు, వేరే వాళ్ళకి వాయిస్ ఎందుకు చెప్పడం, మీరే వేసేయచ్చు కదా. మ్మ్. అంటే నేను అది టెలిఫిల్మ్, అది ఓకే. నేను డేర్ చేయలేకపోయాను. ఎందుకంటే అందరూ చేస్తారా లేదని మ్మ్. మేకప్ చేశారు. యాక్సెప్ట్ మీకు, చేస్తారా చేయరా పంపించాను. పాత్రని? ఆ. మేకప్ చేసిన తర్వాత "ఆ, దగ్గర కనిపిస్తున్నావు నువ్వు ఇలా ఇలా" అని చెప్పి. మ్మ్. అయితే ఇంకా నాకు అదృష్టం కదా అది. అంతే కదా. వెంటనే ఆ పాత్ర వేయడం, మ్మ్. అందులో ఆ వాయిస్ నేనే డబ్బింగ్ చెప్పుకోవడం, తర్వాత వేరే పాత్రలకు కూడా కొన్నిటికి మ్మ్. నేనే చెప్పడం, ఇలా మ్మ్. జరిగింది. మ్మ్. అది సక్సెస్ అయింది. అయితే వాళ్ళ భక్తులకు పంపించుకున్నారు. అది టెలికాస్ట్ సాయిబాబా చేశారా భక్తులకి. లేదా నాకు తెలియదు. ఆ. ఎక్కడ పంపించారు, ఏ ఏ ఏ దేశాల్లో పంపించారు అని నాకు తెలియదు. మ్మ్. కానీ అదైతే మటుకు సూపర్ సక్సెస్ అయింది. మ్మ్. అది నాకు తెలుసు. అది మ్మ్. ఆ తర్వాత ఇంకా మిగతా దేవుళ్ళ గురించి చిలుకూరి బాలాజీ గురించి చిలుకూరు మీ- బాలాజీ. చిలుకూరు బాలాజీ చేసి 15 సంవత్సరాలు అయిందమ్మా. మ్మ్. నేను చిలుకూరు బాలాజీ చిలుకూరు బాలాజీ లీలామృతం అని చెప్పి అది తీశాను. మ్మ్. అక్కడికి వెళ్ళి రంగరాజన్ స్వామి ఉన్నారు. ఆ. అక్కడ చిలుకూరు బాలాజీ, చిలుకూరి బాలాజీ. సౌందరరాజన్ గారు, రంగరాజన్ స్వామి గారు, ఆయనకి వెళ్ళి చెప్పాం, మ్మ్. ఇలాగ చిలుకూరు బాలాజీ చేయాలని ఉంది. అంటే ఏం పేరమ్మా ఇది అని అడిగారు ఆయన. అంటే నాతో కెమెరామెన్, మ్మ్. రైటర్స్ అందరూ వచ్చారు. అదే ఆజాద్ అని. ఆహా. తర్వాత మరి అందులో భాష ఏం నేను చెప్తాను, ఒకసారి మీకు శ్లోకాలు వినిపిస్తాను. ఆ మ్మ్. శ్లోకాలు విని మీరు ఓకే అంటే నేను ఇది టేకప్ చేస్తాను. మ్మ్. అయితే నేను భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య చెప్పాను, విత్ మీనింగ్ చెప్పాను. మ్మ్. విత్ మీనింగ్ చెప్పాను. వెంటనే అయితే గో హెడ్ అని చెప్పి ఆయన బీటా క్యాసెట్, అప్పుడు మ్మ్. బీటా క్యాసెట్ అని ఉంటుంది. క్యాసెట్స్. అంటే విహెచ్ఎస్, యుమాటిక్, బీటా, తర్వాత డివిసి, మ్మ్. తర్వాత చిప్, ఇక్కడ దాకా వచ్చాం. మ్మ్. కానీ బీటా టైంలో నేను ప్రొడ్యూస్ చేశాను. అది ప్రొడ్యూస్ అండ్ దర్శకత్వం వహించాను. మ్మ్. అందులో ఒక పాత్ర కూడా వేశాను. చిలుకూరు బాలాజీకి డబ్బింగ్ కూడా చెప్పాను. ఓ. ఉమ్. మ్మ్. అదొక అద్భుతమైన ప్రయోగం. మ్మ్. అది మ్మ్. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. మ్మ్. అది రిలీజ్ అంటే ఒక సంస్థ చేసింది. ఇది ఓకే. రిలీజ్ చేశారా లేదా ఏమీ తెలియదు. కానీ నాకైతే కొన్ని కాపీలు నా దగ్గర ఉన్నాయి. మ్మ్. అవి కూడా వాళ్ళు చూశారు, అప్రిషియేట్ చేశారు కూడా. థ్యాంక్ యూ. Thank you. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.